తిరుపతి భారీ బహిరంగ సభకు కూటమి నేతలు కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? అక్కడి తాజా సమాచారం ఏంటి? షాహిన్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరు, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై దామినీడు ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపుగా 50,000 మంది వరకు గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి తదితర అంశాల ద్వారా లబ్ధి పొందిన వారందరూ సభకు తరలి వస్తారని చెప్పి అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వీరితో పాటు మంత్రి లోకేష్, అదేవిధంగా పలువురు మంత్రులు కూడా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 9వ తారీఖున ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ప్రమాదంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆ సభను రద్దు చేసి తిరిగి ఇవాళ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా విజయవాడ నుంచి వెలుగుట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సమావేశానికి రానున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు కూడా మరికొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకునేందుకు అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తొలుత తిరుపతి అంటే 3 ప్రాంతాలలో 3 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంతో వైజాగ్ లో సభ నిర్వహించడం మంచిది కాదన్న ఉద్దేశంతో వైజాగ్ లో నిర్వహించాల్సిన సభ కావచ్చు, అదేవిధంగా నమ్మకం పేరుతో, అభివృద్ధి పేరుతో అమరావతి నిర్వహించిన సభ కావచ్చు, సంక్షేమం పేరుతో తిరుపతి నిర్వహించాలని సభలు కొంత నిర్ణయం తీసుకున్నారు. కానీ రెండింటిని అమరావతిలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు 2 సభలు రద్దు చేసి ఒకే సభను సంక్షేమం పేరుతో తిరుపతిలో నిర్వహిస్తున్నారు. దీంతో 3 సభల నేపథ్యంలో ఒకే సభ నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో లబ్ధిదారులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. దీంతో సభా ప్రాంగణం అంతా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న లబ్ధిదారులు కావచ్చు, ప్రముఖ నాయకులు కావచ్చు, అందరితో సభా ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. ధన్యవాదాలు నారాయణప్ప.